బ్రేకింగ్ న్యూస్ హన్మకొండలోని ఆరూరి ఇంటి దగ్గర హైడ్రామా బీఆర్ఎస్ పార్టీ రాజీనామాకు సిద్ధమై ప్రెస్ పెడుతున్న ఆరూరి రమేష్ ఆరూరి ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ను ఇంకా బుజ్జగిస్తున్న బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేందుకు ఆరూరిని ఇంట్లోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్న నేతలు సాయంత్రం హరీష్ రావు వస్తాడని పార్టీ మారొద్దని ఆరూరి చెప్తున్న బీఆర్ఎస్ నేతలు జై ఆరూరి అంటూ మద్దతుదారుల నినాదాలు బాబాయ్ బాబాయ్
దయచేసి మీరు మన ప్రెస్ మీట్ పెట్టారు అందరూ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఆగమైపోయే పరిస్థితి మీరు తీసుకొచ్చి చివరికి ఎంత ఎన్నుపోటు కొలిసిరో దానికంటే ఇది ప్రమాదకరం. దయచేసి ఆరూరు రమేష్ గారు ఏదేమైనా కూడా పార్టీ మారుతారు. బీజేపీ నుంచి వాళ్ళు టికెట్ ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకు అనంటే అంత పెద్ద నేషనల్ పార్టీ ఆరూరు రమేష్కి ఎందుకు ఇస్తున్నారంటే నియోజకవర్గంలో ఆయనకున్న ఆదరాభిమానాలు, ఆయనకున్న ఫాలోయింగ్ చూసేసే వాళ్ళు ఎంత ఏదేమైనా కానీ మేము బలపడతాము, వరంగల్లో బీజేపీ బలపడతాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆరూరు రమేష్ గారికి టికెట్ ఆఫర్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు రమ్మని కూడా చెప్పారు. అయితే వీరు పోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్గా కొన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టే వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే దళిత సామాజిక వర్గంలో అత్యున్నతంగా ఎదిగిండు, స్వశక్తితోనే ఎదిగిన వ్యక్తి, ఫాదర్ పేరు ఇంకెవరితోనూ వచ్చిన వ్యక్తి కాదు. సొంత కాళ్ళ మీద ఈ రేంజ్కి ఎదిగిన వ్యక్తిని ఎవరు కూడా ఓరోలేకపోతున్నారు. ఏదో రకంగా ఈయన జీరో చేయాలనే చేస్తున్నారు. ఇది పర్ఫెక్ట్ థింగ్. ఎట్లా కానీ చెప్తారా మరి ఎందుకు మరి మీరు అంతా ఎందుకు బాధపడతారు? మీరు పని చేస్తారు కావచ్చు, మీరు పని చేస్తారు కావచ్చు కానీ అందరూ బాధ్యత అన్నా ఇంకా మీరు అన్నం పెట్టండి అన్న, పరుగు పోయిందన్న, పరుగు పోయిందన్న. ఇంకా మీరు బాధపడతాను మాకు చెప్తే ఎవరెవరు 10 రోజుల కంచి మరి అన్నం పోయింది మరి రాంటి నిలబడుతుంది ఎవరు ఈ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఎవరన్నా 6 ఎమ్మెల్యేలు ఎవరు వచ్చిందన్నా? 6 ఎమ్మెల్యేలు ఎవరు ఏది ఏదన్నా ఏది అది కరెక్ట్ గా అన్న దయచేసి మళ్ళీ పేరు వెళ్తారు. రాజీనామా చేసి బీజేపీలో చేరేటువంటి విషయాన్ని ప్రకటన చేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అక్కడి ఆయన చెప్పండి. ఆరూరి రమేష్ గారు నిన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం టైం తీసుకొని పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైంది. దాని క్రమంలో నేను ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కాబోతున్నాను, 10 సంవత్సరాలు పనిచేసిన పార్టీకి రాజీనామా చేసి రిసిగ్నేషన్ లెటర్ పక్కకు పెట్టుకొని ఇలా ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు చూసిండ్రు దౌర్జన్యం చేసి సిగ్గు లేకుండా కిడ్నాపర్లలాగా, రౌడీల్లాగా, గూండాల్లాగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నా అంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎన్ని బలవంతాలు చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ఆ పార్టీలో ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరు. అది ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు స్కాములు చేసి ఏ విధంగా పార్టీ ఉన్నదో అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఆరూరి రమేష్ గారు ఇష్టపూర్తిగా మేమందరం కలిసి, ఎందుకంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళి కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ కావడానికి సిద్ధమైతే నేను ప్రెస్ మీట్ అయిపోయింది కదా కలిసి వెళ్దామని వచ్చిన తప్పితే ఈ విధంగా గొడవ జరుగుతుందని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చే వరకు ఏ విధంగా వాళ్ళకు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తున్నారో మీరు కూడా చూసింది కదా. మీరు ఆయన ఇష్టంగా పోయిందా దౌర్జన్యంగా తీసుకెళ్ళినా మీరు కూడా చూసింది కదా. కాబట్టి దాని విషయంలో తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ బాబు కూడా ఇప్పుడే మాట్లాడిన విషయాలు ఖచ్చితంగా మేము కేసు పెడతాం. మా నాన్నని కిడ్నాప్ చేసిన విషయం వచ్చింది, తప్పకుండా కేసు పెడతాం.
నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమానికి తెలంగాణలోని ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బీజేపీ పార్టీలకు చేరడానికి సన్నద్ధమయ్యారు. దానిలో భాగంగానే మాజీ వర్ధనపేట ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ గారు గత వారం రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం మాతో చర్చలు సఫలం చేసుకొని ఈరోజు ఉదయం జిల్లా అధ్యక్షునికి రాజీనామా చేసి అదేవిధంగా తన కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళి కిషన్ రెడ్డి గారితో మాట్లాడే మీటింగ్ అవకాశం ఉండే. దానిలో భాగంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ తర్వాత వారితో కలిసి హైదరాబాద్కి వెళ్దామని వచ్చాం. కానీ కేసీఆర్ గారు ఇలాంటి జిమ్మిక్కులు పే చేసి అతను భయభ్రాంతులను చేసి బేరసారాలు చేసి ఏదో మళ్ళీ ఆరూరు రమేష్ గారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆరూరు రమేష్ గారు నిన్ననే చెప్పారు, ఎలాగైనా భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి రాబో పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడానికి ఆయన వస్తా అన్నారు. బట్ ఎన్ని జిమ్మిక్కులు పే చేసినా కూడా ఆరూరు రమేష్ గారు ఉండే వాతావరణం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ఒక దేశం కోసం ధర్మం కోసం పాటుపడే ఒక పార్టీ. ఈ పార్టీలోనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చూస్తున్న తరుణంలో కేసీఆర్ ఇలాంటి జిమ్మికులు అన్నీ మానేసి ఒక ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయం చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు మన ప్రెస్ మీట్ పెట్టారు, అందరూ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ప్రజలు పరిస్థితి తీసుకొచ్చి చివరికి ఎంత ఎన్నుపోటు కొడిచారో దానికంటే ఇది ప్రమాదకరం. దయచేసి ఎన్నుకోటు పడిన
కిషోర్ అటు సైడ్ పెట్టు పెట్రోల్ బంక్ ఉండదు ఎక్కడైనా పెట్రోల్ బంక్ లేవు ఆరు రమేష్ సార్ కిడ్నాప్ చేసుకోవచ్చు పోలేనా 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 పోలే 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 అన్నా పోలే పోలేనా పోలేనా పోలే మరి ఎందుకు మాట్లాడండి కదా మధ్యలో ఉన్న అందరి మధ్యలో కిషోర్ 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 నేను వచ్చి అన్న రమేష్ దయాకర్రావు
Don't